బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫస్ట్ సినిమా చూసి ఒక స్మైల్తో వస్తారండి బయట. ఆ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. సో ఫస్ట్ మూవీ డెబ్యూ మూవీ చేయాలంటే డెఫినెట్గా ఎక్కడో ఆలోచిస్తాం మనం. ఫస్ట్ ఒక చిరంజీవి లెవెల్లో ఆలోచించుకుంటాం మనం ఒక కథ. సో ఈ సినిమాకు మీరు చేసిన మీ డెబ్యూ మూవీ ఇదేనా? ట్రావెల్ ఎలా ఉండేది? నా ఎక్స్పెక్టేషన్ దానికన్నా చాలా బాగా కుదిరింది. అండ్ సుమా గారు ఈ సినిమాలోకి రావడం అనేది ఐ ఫీల్ లైక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ వీవ్ మేడ్. ఐ థింక్ ఫస్ట్ అవకాశం రావడం అనేది డెఫినెట్గా చాలా కష్టపడితే వస్తుంది. చాలా రిజెక్షన్స్. ఈవెన్ దో అవి చాలా కష్టపడినా కూడా దాని నుంచి నేను ఏం నేర్చుకున్నది చాలా ఇంపార్టెంట్ నాకు. ఐ థింక్ రిజెక్షన్ అవ్వడం ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఫీలింగ్, కానీ దాని నుంచి ఏం నేర్చుకున్నా అనేది నాకు ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ ఛాన్స్ అంటే డైరెక్షన్ ఛాన్స్ రష్మిక మందన వారి వల్ల వచ్చింది. యా, సో 3-4 years బ్యాక్ నాకు ఛాన్స్ దొరికింది ఒక నరేషన్ చేయడానికి. ఆఫ్ కోర్స్ అది ప్యాకేజింగ్ వల్లనో లైక్ దర్ లాట్ ఆఫ్ రీజన్స్ వై వీ కుడెంట్ డూ దాట్, బట్ షీ లవ్ ద స్టోరీ అండ్ గుర్తుపెట్టుకొని అంటే ఈ సోషల్ డ్రామా కానీ రొమాంటిక్ డ్రామా. సో రొమాంటిక్ డ్రామాలు చాలా వచ్చాయి టాలీవుడ్లో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ప్రేమంటే సినిమాకి ఇందులో ఉన్న న్యూ థింగ్ ఏంటి, కొత్తదనం ఏంటి? నాకు చెప్పాలనే ఉంది సార్, కానీ ట్విస్ట్ బయటకు ఒక రామ్ కామ్ టెంప్లెట్లో ఉన్న సినిమా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే క్యారెక్టరు మరి ఆ కపుల్ ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఐ ఫీల్ లైక్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్ డిఫరెంట్ ఇన్ దిస్ మూవీ. హాయ్ సార్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? హ్యాపీగా ఉండండి. ఓకే. ఏంటి ఫస్ట్ మూవీ డెబ్యూ మూవీ యాజ్ ఎ డైరెక్టర్గా చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఇలా ఉండాలి, ఇలా చేయాలి. రిలీజ్కి నాకు తెలిసి ఇంకొక 10 daysలో రిలీజ్ కాబోతుంది. ఆల్మోస్ట్ 10 daysలో రిలీజ్ కాబోతుంది. ఏంటి ఎలా ఉంది మీ స్టేట్ ఆఫ్ మైండ్? వాట్ ఈస్ యువర్ థాట్స్? జస్ట్ సో సాటిస్ఫైడ్ అండి. జస్ట్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ దట్ ఐ గాట్. ఈ ప్రొడక్షన్ హౌస్లో ఈ టీంతో చేయడం అనేది పెద్ద అదృష్టం అంట. నేను ఫీల్ వెరీ లక్కీ. ఓకే. ఏంటి అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫస్ట్ మూవీ? అని నాకా మీకు అంటే సినిమా చూసి ఒక స్మైల్తో వస్తారండి బయట. ఆ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. సో సింపుల్గానే పెట్టుకున్నారండి ఎక్స్పెక్టేషన్ అంతా. ఏంటంటే ఫస్ట్ మూవీ డెబ్యూ మూవీ చేయాలంటే డెఫినెట్గా ఎక్కడో ఆలోచిస్తాం మనం. ఫస్ట్ ఒక చిరంజీవి లెవెల్లో ఆలోచించుకుంటాం మనం ఒక కథను ఒక పైకి. దాని తర్వాత మనకు వచ్చే అవైలబిలిటీ, మనకు వచ్చే హీరోలు, స్లోగా అన్నీ చేంజ్ అవుతుంది. ఆ ట్రావెల్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో ఈ సినిమాకు మీరు చేసిన మీ డెబ్యూ మూవీ ఇదేనా? ట్రావెల్ ఎలా ఉంది అసలు ఇది? అంటే నా రియాలిటీ అయితే నాకు తెలిసిందండి. అంటే డెబ్యూ డైరెక్షన్ చేయాలి, తెలిసిన భాష కాదు, ఇక్కడ వచ్చి నేర్చుకొని చేయాలి. సో రియలిస్టిక్గానే పెట్టుకున్నా నేను ఎక్స్పెక్టేషన్ అనేది. ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ మూవీ విత్ న్యూ కమర్స్ ఓన్లీ. బట్ నా లక్ ఏంది, SVCLLP లాగా ఒక ప్రొడక్షన్ హౌస్ దొరికి ఈ క్యారెక్టర్స్కి దట్ ఐ గాట్ లక్కీ టు గెట్ నోటెడ్ యాక్టర్స్ అనేది ఐ థింక్ నా ఎక్స్పెక్టేషన్ దానికన్నా చాలా బాగా కుదిరింది. అండ్ సుమా గారు ఈ సినిమాలోకి రావడం అనేది ఐ ఫీల్ లైక్ ఈజ్ one of the best decisions we've made, I think, for this film. Yeah. ఏంటి అంటే ఎలా వచ్చింది ఫస్ట్ ఛాన్స్ అసలు మీకు? అంటే ఫస్ట్ అవకాశం రావడం అనేది డెఫినెట్గా చాలా కష్టపడితే వస్తుంది. చాలా రిజెక్షన్స్, చాలా ఆఫీసులు చుట్టూ తిరగటాలు, ఇవన్నీ సినిమా కష్టాలని ఉంటాయి. ఈ సినిమా కష్టాలని మీకు ఈ సినిమాకు ఉన్నాయా ఫస్ట్ ఛాన్స్ కోసం? చాలా బాగుంది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నేను ఈ ప్రొడక్షన్ హౌస్ రాకముందు నా జర్నీ ఒక 2.5 years జర్నీ ఉండింది. చాలామందికి నరేషన్ చేసి ఇంకొక ప్రొడక్షన్ హౌస్లో ఉండి అది ఫండ్స్ లేకుండా ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ దేర్. ఈవెన్ దో అవి చాలా కష్టపడినా కూడా దాని నుంచి నేను ఏం నేర్చుకున్నది చాలా ఇంపార్టెంట్ నాకు. ఐ థింక్ రిజెక్షన్ అవ్వడం ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఫీలింగ్, కానీ దాని నుంచి ఏం నేర్చుకున్నా అనేది నాకు ఇంపార్టెంట్.
అలా ఎవరికి నరేషన్ చేసినా స్టోరీ బాగా నచ్చిపోద్దండి. అది ఐ మీన్ మోర్ సో ఇట్ వాజ్ ఈ సినిమా ఈ ట్రెండ్కి కుదురుతుందా, ఈ కాస్టింగ్తో కుదురుతుందా, ఇదే డిస్కషన్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. అండ్ నా జర్నీ అయితే ఈ 4 ఏళ్ళ ముందు ఐ స్టార్ట్ రైటింగ్ వన్ ఎవర్ ఇన్ 10th స్టాండర్డ్ అండి. 15 years ఉన్నప్పుడే నేను సినిమాలోకి రావాలని చెప్పి నేను రాయడం మొదలుపెట్టిన. అప్పటి నుంచి రాస్తూనే ఉన్నా. ఐ డిడ్ అ కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్. ఒకటి బాంబేలో లైక్ ఇట్స్ ఇంగ్లీష్ హిందీ వెబ్ సిరీస్ విత్ స్టాండప్ కమెడియన్స్, నవీన్ రిచర్డ్, కానన్ గిల్, సోముకి సురేష్, ఇలాంటి కమెడియన్స్ నేను పనిచేసి అమెజాన్కి ఒక సిరీస్ రాసిన నేను. సో ఆ ఛాన్స్ వల్ల నాకు కొంచెం మోటివేషన్, కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. మనం రాస్తే జనానికి నచ్చుతుంది అనే ఒక ఫీల్ అయితే వచ్చింది. సో ఆ కాన్ఫిడెన్స్తో నేను హైదరాబాద్కి వచ్చిన. ఇక్కడ పిచ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చిన. సో మీకు చేసిన వెబ్ సిరీస్ అనేది మీకు ఒక సిగ్నేచర్, ఒక రెఫరెన్స్లో ఉపయోగపడింది. ఐ మీన్ మై క్రెడిట్ ఇస్ క్రియేటెడ్ అండ్ రిటన్ బై నవనీష్ రామ్ అండ్ 2 other నవీన్ రిచర్డ్ అండ్ రాహుల్ కోట. అది క్రెడిట్ అయితే పడింది. సో అయితే బయట ఏమనుకుంటున్నారు కానీ ఐ ఫెల్ట్ సో గుడ్ దట్ చేసిన పనికి ఒక రికగ్నిషన్ వచ్చిందని. అంటే ఫస్ట్ డెబ్యూ మూవీ ఛాన్స్ రాకుండా ముందు ఈ 2.5 years ట్రావెల్లో ఎప్పుడైనా డిసప్పాయింట్ అనిపించిందా? డిసప్పాయింట్ అనేది కాదండి, మోర్ సో సరే దీన్ని ఎట్లా వర్క్ చేయాలి అని ఒక డిటర్మినేషన్ అయితే వచ్చింది. బికాజ్ ఇఫ్ ఎనీథింగ్ నేను తగ్గను, పర్సిస్టెంట్గా ఉంటా. అంటే పని చేయాలి, ఎట్టి పరిస్థితిలో చేయాలని ఒక ఫీల్లో అయితే నేను ఉంటా. సో ఆ మోటివేషన్ ఉన్నంతసేపు ఐ థింక్ మోర్ సో మై మదర్ ఈస్ ద బిగ్గెస్ట్ మోటివేషన్, మై ఇన్స్పిరేషన్ ఫర్ మీ. నచ్చిన పని చేయరా, పర్లేదు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేయాలనుకుంటున్నావు, నేను సపోర్ట్ చేస్తా అని నా బాధలన్నీ మోస్తూ భరిస్తూ నన్ను మోటివేట్ చేసినందుకు ఐ థింక్ మై మదర్ ఈజ్ ద బిగ్గెస్ట్ రీజన్. అంటే మీకు ఈ ఫస్ట్ ఛాన్స్ అంటే డైరెక్షన్ ఛాన్స్ రష్మిక మందన వారి వల్ల వచ్చింది. యా, సో చాలా 3-4 years బ్యాక్ నాకు ఛాన్స్ దొరికింది ఒక నరేషన్ చేయడానికి. ఆఫ్ కోర్స్ అది ప్యాకేజింగ్ వల్లనో లైక్ దర్ లాట్ ఆఫ్ రీజన్స్ వై వీ కుడెంట్ డూ దాట్, బట్ షీ లవ్ ద స్టోరీ అండ్ గుర్తుపెట్టుకొని ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ నరేటింగ్ ద మూవీ టు హర్ 2-3 సార్లు. అండ్ షీ లవ్ ద స్టోరీ సో మచ్, షీ యూస్ టు కీప్ చెకింగ్ ఆన్ మీ, షీ యూస్ టు కీప్ ఆస్కింగ్ మీ హౌ ఐమ్ డూయింగ్. అండ్ వెన్ షీ న్యూ దట్ సరే వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు నువ్వు ఉండు, నేను మాట్లాడి నేను ఐ ట్రై టు హెల్ప్ యూ అని చెప్పి దట్స్ వెన్ షీ పుట్ మీ ఇన్ టచ్ విత్ జాన్వి గారు. అండ్ అక్కడి నుంచి కుదిరింది సినిమా. యా, సో షీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ దిస్ మూవీ ఈస్ బీయింగ్ మేడ్ ఫర్ షూర్. అంటే స్టోరీ రష్మిక గారికి తెలుసు. సో బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. దట్స్ వై ఇంత she looks at the kind of effort that I put also. And she's very empathetic person. She's one of the sweetest people I've ever met in this industry. Okay. And yeah. అసలు ఏంటి అసలు ప్రేమంటే అనే సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్ అంటే ఇప్పటివరకు చాలా లవ్ స్టోరీస్ కానీ ఫ్యామిలీ డ్రామాస్ కానీ మెసేజ్ లాగా ఏం లేదు సార్. అంటే ఇది చాలా ఎంటర్టైన్మెంట్, ఫన్ గురించి చేసిన సినిమా. ఇది ప్రేమ గురించి ఏమో చెప్పాలని చేయలేదు ఈ సినిమా. అంటే ఈ సినిమా క్యారెక్టర్లో ఉన్న ప్రేమని మీరు ఫన్గా అనుకుంటారనేదే ఇస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది స్టోరీ. అలా అని చెప్పి ప్రేమ అంటే ఇట్లుండాలి అట్లుండాలి అనేది కాదు. చిన్న చిన్న లైన్స్ అప్పుడు వస్తాయి. క్యారెక్టర్ హౌ ఇస్ ద క్యారెక్టర్ లుకింగ్ ఎట్ లవ్. ఇప్పుడు టీజర్లో చూస్తే పెళ్లి థ్రిల్లింగ్గానే ఉండాలి, కానీ ఎంత కొట్లాడుకున్నా, ఎంత అడుచుకున్నా, ఎంత కోపం వచ్చినా చివరికి చాయ్ తాగుతూ మాట్లాడుకొని సాల్వ్ చేసి ప్రేమతో ఉండాలనేది ఇట్స్ లైక్ వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అది. సో దీ స్మాల్ మూమెంట్స్ ఐ థింక్ విల్ రియలీ రిలేట్ టు పీపుల్. సో అదే ప్రేమ గురించి ఇలానే ఉండాలని ఏం చెప్తలేను నేను. అంటే సోషల్ డ్రామా కానీ రొమాంటిక్ డ్రామా. సో రొమాంటిక్ డ్రామాలు చాలా వచ్చాయి ఇప్పుడు టాలీవుడ్లో. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ప్రేమ అంటే సినిమాకి ఇందులో ఉన్న న్యూ థింగ్ ఏంటి, కొత్తదనం ఏంటి? నాకు చెప్పాలనే ఉంది సార్, కానీ ట్విస్ట్ బయటకు వస్తుంది. అంటే ట్విస్ట్ అనేది వద్దు, ట్విస్ట్ చెప్పండి. అదే యూఎస్పీ అండి. ఐ ఫీల్ లైక్ వై ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. ఒక రామ్ కామ్ టెంప్లెట్లో ఉన్న సినిమా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే క్యారెక్టరు మరి ఆ కపుల్ ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఐ ఫీల్ లైక్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్ డిఫరెంట్ ఇన్ దిస్ మూవీ. అండ్ మోర్ సో ఐ థింక్ చాలా రియలిస్టిక్ ఉంటుందండి. వాళ్ళు కొట్లాడుకునేటప్పుడు, వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు చాలా రిలేటబుల్ ఉంటుంది. చాలా అంటే మనకి జరిగినట్టు ఒక ఫీల్ అయితే ఉంటుంది. ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ ట్రై టు డూ ఇన్ దిస్ మూవీ. మీరు మ్యారీడా?
లేదండి. అండ్ మరి ఎలా ఈ అంటే మ్యారేజ్ కపుల్లో అంటే సీరియల్ కిల్లర్ సినిమా తీయాలంటే మర్డర్ చేసి ఉండాలా కాదు కదా. సో అలాగే అంటే ఇట్స్ మోర్ అబౌట్ వాట్ వీ ఫీల్ విత్ ఈచ్ అదర్. యూనో ప్రేమ అనేది లవ్లో బయట రొమాన్స్లో మాత్రమే కాదు, అన్ని చోట్ల ఉంటుంది. బట్ వెన్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అ రొమాంటిక్ సిచ్యువేషన్ లైక్ ఇన్ అరేంజ్ మ్యారేజ్ అనేదే ఐ థింక్ నేను ఊహించుకున్న లవ్ స్టోరీ. బట్ అగైన్ ఇలాంటి మూమెంట్స్ నాకు కూడా జరుగుంటాయండి. సో దట్స్ ఆల్. అంటే ఇది మోర్ ఫన్ సినిమానా మొత్తం టోటల్ ఫన్? No, the intention is completely fun only. Of course, ఈ కపుల్కి ఉన్న రిలేషన్షిప్కి జస్టిస్ చేయాలని of course there's a lot of emotional scenes. వాళ్ళు కలిసి ఉంటారా లేదా, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారా లేదా, వాళ్ళు చివరి దాకా కలిసి ఉంటారా లేదా అనేది దట్స్ వాట్ యూ విల్ ట్రై టు ఎక్స్పెక్ట్ టు సీ ఇన్ ది ఎండ్. యా. అంటే దర్శి ఇమేజ్ వేరు. అంటే అతను మల్లేశం, నెక్స్ట్ కోట్, బలగం ఇలాంటి మోర్ ఎమోషన్ సినిమాలు అతను చేసి ఉన్నాడు. సో అతను చేసింది డార్లింగ్ కానీ, నెక్స్ట్ రీసెంట్గా సారంగపాణి జాతకం కానీ, ఇలా ఒక లవ్ స్టోరీ విత్ రామ్ కామ్ అనేవి పెద్దగా పే చేయలే. సో సంథింగ్స్ అంటే ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ ఉంటే తప్ప ఈ సినిమాలో పే చేయదు. సో మీకున్న కాన్ఫిడెన్స్ ఎలాంటిది? అంటే దర్శి సార్ ఐ గెస్ సార్ ఒక యాక్టర్ని ఒక సినిమాలో కాస్ట్ చేసినప్పుడు యూ డోంట్ రియలీ సీ వాళ్ళు ఏమేమి చేశారు, ఈ రోల్కి బాగా యూనో జస్టిస్ చేస్తారా లేదా అని చూస్తాం కదా. దట్ వే వెన్ ఐ మెట్ దర్శి గారు నరేషన్ చేసినప్పుడు ద కైండ్ ఆఫ్ రియాక్షన్ దట్ హి గేవ్, వై హీ లైక్ వాట్ హీ లైక్, అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉండే నాకు. అండ్ హీ ఫిట్ ద రోల్ పర్ఫెక్ట్లీ అండి. అంటే ఒక బాయ్ నెక్స్ట్ డోర్, మనోడు అని అనిపించుకోవాలి, ఇవన్నీ చాలా బాగా కుదిరినాయి. అండ్ మోర్ సో ఆయన యాక్టింగ్ టాలెంట్ నుంచి, ఆ స్కిల్ నుంచి ఈ క్యారెక్టర్ బాగా యాడ్ చేశారు. ఎస్పెషలీ డైలాగ్లో ఆయనకు ఉన్న స్ట్రాంగ్ తెలుగు లాంగ్వేజ్కి ద కైండ్ ఆఫ్ ఇంప్రొవైజేషన్స్ దట్ హీ డిడ్, ద కైండ్ ఆఫ్ సజెషన్స్ దట్ హీ వాస్ గివింగ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ హిజ్ సీన్ ఆర్ హిజ్ క్యారెక్టర్, ఐ థింక్ దోస్ హెల్ప్ మీ సో మచ్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఆయన క్యారెక్టర్ వస్తున్నప్పుడు ఐ థింక్ హీఈస్ డన్ ఇంక్రెడిబుల్. ఆయనకి ఐ థింక్ అ లాట్ ఆఫ్ మూవీస్ యూ నాట్ సీన్ హిమ్ యాంగ్రీ అండ్ ఫ్రస్ట్రేటెడ్. ఐ థింక్ చాలా మీరు అన్నట్టు మల్లేశంలో, బలగంలో సాఫ్ట్గా ఉంటారు, లేకపోతే కామెడిక్గా ఇంకా ఓవర్ టాప్ ఉంటుంది. బట్ హియర్ న్యాచురల్గా కోపం వస్తున్నప్పుడు మీరు నవ్వుతారు ఖచ్చితంగా. ఆ సిచ్యువేషన్కి ఎలా కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది, అది చాలా కన్విన్సింగ్గా ఆయన ప్లే చేశారండి. ఐ థింక్ దట్ వాజ్ వాట్ వీ ఆల్ లవ్డ్ ఆన్ సెట్. యా. ఈ కథ దర్శి కోసమే రాసుకున్నారా మీరు? కాదండి, లైక్ బికాస్ యాజ్ ఐ సెడ్ నేను న్యూ కమర్స్తో చేద్దాం అనే ఇంటెన్షన్తోనే వచ్చిన. నా లక్ ఇక్కడ ఎస్విసికి ఎల్ఎల్పికి వచ్చిన తర్వాత ఐ వాజ్ ఏబుల్ టు గెట్ దీస్ యాక్టర్స్. యా. దర్శి ఎంటర్ అయిన తర్వాత చేంజెస్ చేశారా కథ క్యారెక్టర్? అంటే క్యారెక్టర్కి స్టోరీ కాదండి, కానీ దర్శి గారికి తగ్గట్టు ఆయనకున్న న్యాచురల్ ఒక స్పీచ్ ప్యాటర్న్ ఉంటుంది కదా, అక్కడక్కడ అంటే ఒక చెక్కుతూ పోయినాం మనము. ఓకే, ఇది ఇట్లా చెప్పొచ్చు కదా, ఇంకా కామెడీగా వస్తుంది. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. యా. బికాజ్ ఆయన లోకల్ బాయ్ కదా, చందానగర్లో పుట్టి పెరిగారు. సో ఆయనకి హీ నోస్ ఒక ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేయాలి, ఎలా రిలేట్ చేయాలనేది ఖచ్చితంగా దర్శి గారికి హీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్. అండ్ ఐ థింక్ దట్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ ద క్యారెక్టర్. అంటే దర్శి గారి ఈ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఫస్ట్ క్యారెక్టర్? అంటే బేసిక్లీ మధుసూదన్ రావు అనే క్యారెక్టర్ చాలా రోజుల నుంచి వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటుంది పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి. బేసిక్గా వచ్చి లేదు నాకు పెద్ద అప్పులు ఉన్నాయి, నేను ఎట్లా చేసుకుంటా పెళ్ళి, అట్లా కాదు అప్పులు తీగిన తర్వాత నేను చేసుకుంటాను వెయిట్ చేసిన అబ్బాయి. ఈ అమ్మాయిని కలిసిన తర్వాత లవ్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది కాంటెక్స్ట్ ఆఫ్ హిమ్. ఓకే, క్యారెక్టర్ ఏంటంటే ఇది వెరీ ప్రొటెక్టివ్ క్యారెక్టర్. లవ్లో వచ్చిన తర్వాత అమ్మాయికి ఏం అవ్వకూడదు అంటే టీజర్లోనే ఉంటుంది. అంటే మీ మ్యారేజ్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అని చెప్తే ఆయన చెప్తారు, అంటే నా వల్ల అమ్మాయికి ప్రాబ్లం రాకూడదని నాకు ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ మొత్తం ఆ లైన్లోనే ప్రే అవుద్ది. అంటే నా వల్ల ఈమె ఇబ్బంది పడకూడదు అనే ఒక ఫీల్లోనే క్యారెక్టర్ కూడా ఉంటుంది. దర్శి పాత సినిమాలు చూసారా మీరు? ఇంత ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్. ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోల్స్ ఆఫ్ సేవ్ ద టైగర్స్, గంటా రవి అనే క్యారెక్టర్ ఉంది కదా, ఆ 2 seasons నాకు చాలా బాగా ఎంజాయ్ చేసిన. అండ్ దట్స్ వై ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఐ గాట్ దట్ హీ కెన్ ప్లే దిస్ రోల్ ఆల్సో కేమ్ ఫ్రమ్ దట్ రోల్ దట్ హీ డిడ్. అంటే ఆ గంటా రవి క్యారెక్టరైజేషన్ కానీ సేవ్ ద టైగర్ సబ్జెక్ట్ కానీ ఏమైనా రిలేటెడ్గా ఉంటుందా మనకు? లేదండి, అంతేం కాదు. కానీ ఐ ఫీల్ లైక్ వై ఐ రిలేటెడ్ టు దట్ ఈస్ ద వే హీస్ క్రియేటింగ్ కామెడీ త్రూ అ సిచ్యువేషన్ ఉన్నది కదా. ఐ థింక్ దోస్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ యూ కెన్ ప్రాబ్లీ సీ ఇన్ అవర్ మూవీ యాజ్ వెల్. యా.
ఈ ప్రొడక్షన్ గురించి చెప్పండి. ప్రొడక్షన్లో సినిమా చేయటం అంటే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది మీకు ఈ ప్రొడక్షన్? ఎస్ అండి. అంటే ఫస్ట్ పెద్ద థ్యాంక్స్ జాన్వి గారికి చెప్పాలి. బికాజ్ ఒక్కసారి స్టోరీ విన్న తర్వాత హౌ మచ్ ఇంట్రెస్ట్ షీ షోడ్, హౌ షీ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్క్రిప్ట్, అండ్ ఒక్కొక్క డిసిషన్కి ఎట్లా కేర్ తీసుకొని చేశారో. ఐ థింక్ ఫర్ అ డెబ్యూ డైరెక్టర్ లైక్ మీ ఇట్స్ సూపర్ లక్, దట్స్ వాట్ ఐ వుడ్ సే. అండ్ మన కో ప్రొడ్యూసర్ ఆదిత్య మెరుగు గారు కూడా ఐ థింక్ ఈ సినిమాకి ప్లానింగ్, ఎన్ని డేస్ షూట్ చేయాలి, హూ డు వి హైర్, బడ్జెట్లో ఎట్లా రావాలి, ఐ థింక్ దీస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ ద హోల్ టీమ్, ఐ థింక్ of course they will keep interacting with Sunil garu and Ram Mohan garu and getting the decisions together. Gani I would say Janvi garu is I would say this is as much as my film as it is I mean as much as her film as it is mine, because ఒక్కొక్క decision I feel like she is always collaborating and asking everyone, sorry, what do you think about this? That's what I love about Janvi garu, that she asks questions first, it's not decisions first. ఒకసారి collaborate చేసి ఒక అందరి సజెషన్స్, ఒపీనియన్స్ తీసుకొని డిసిషన్ చేయడం అనేది నాకు చాలా అదృష్టం అనిపించింది. అండ్ ఈవెన్ ఇన్ ద నాట్ జస్ట్ ద డెవలప్మెంట్ ప్రాసెస్, ప్రొడక్షన్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఒక లొకేషన్, సరే ఈ సీన్కి స్కేల్ కావాల్సిందే, మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ లొకేషన్ కావాలి అని ప్రొడ్యూసర్ ఫైటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ సో ఇట్ మేక్స్ అ డైరెక్టర్ సో హ్యాపీ అండి టు వర్క్ ఎవ్రీ డే. యా సరే, అంటే ఈ సినిమా మామూలుగా వేరే డైరెక్టర్స్ అంటే అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్స్ మామూలుగా తెలుగులో డెబ్యూ చేయడం అనేది చాలా తక్కువ. సో ఇట్స్ రేర్ ఆపర్చునిటీ. మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక నాకు కూడా చాలా రేర్గానే ఫీల్ అవుతున్నానండి. బట్ ఐ థింక్ నేను ఇక్కడ రీజన్ ఐమ్ సిట్టింగ్ హియర్ ఇస్ ఐవ్ గాట్ అ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ అదర్ తెలుగు డెబ్యూ డైరెక్టర్స్ అండ్ అదర్ డైరెక్టర్స్ అండి. నేమ్లీ సో తరుణ్ భాస్కర్ గారు, ఆయన వల్లే నాకు ఐ థింక్ తెలుగు సినిమా మీద ఒక ఐ వాజ్ ఏబుల్ టు సీ ఇట్ త్రూ హిజ్ ఐజ్. ఆదిత్య హాసన్ గారు హూ డిడ్ #90s అండ్ హీ వాజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ లిటిల్ హార్ట్స్ ఆల్సో, ఆయన చాలా హెల్ప్ చేశారు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని ఒక వెబ్ సిరీస్ తీసిన మహేష్ ఉప్పల గారు, అండ్ బెన్స్ లైఫ్ అని ఒక సిరీస్ తీసిన మానస శర్మ గారు, చాలామంది అండి. ఐ థింక్ ఐవ్ గాటన్ హెల్ప్ ఫ్రమ్ ఎవ్రీబడి హూ వాజ్ అప్రిషియేటింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఓకే, ఒక బయట నుంచి ఒక అతను వచ్చి ట్రై చేసినారంటే మనం హెల్ప్ చేయాలరా అని ఒక ఫీల్తో వచ్చినందుకు ఐ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫార్ వేర్ ఐ యామ్ రైట్ నౌ. తరుణ్ భాస్కర్తో కలిసి చేశారా, పని చేశారా మీరు? ఎస్ అండి, ఒక 6-7 months ఒక రైటింగ్ ప్రాసెస్ ఉండింది. అఫ్ కోర్స్ దోస్ వాట్ ఎవర్ వీ రోట్ డింట్ రియలీ గెట్ ప్రొడ్యూస్, కానీ దట్ ఎక్స్పీరియన్స్ ఇస్ షాలీ సూపర్ స్పెషల్ టు మీ ఇన్ మై లైఫ్. అంటే ఫస్ట్ తెలుగు వినడమే ఆయన ద్వారా, అండ్ ద ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఆయన ఫోన్ చేసే ముందు నాకు పెళ్లి చూపుల గురించి తెలియదు, ఈ నగరానికి ఏమైంది గురించి తెలియదు, ఆయన గురించి ఏం తెలియదు. సో ఆయన కాల్ చేసి నీ రైటింగ్ కొంచెం నచ్చుతుంది, వచ్చి కలుస్తావా అని చెప్పినప్పుడు సరే ఎవరి అయినా అని చెప్పి నేను గూగుల్ చేసి నేషనల్ అవార్డు విన్నర్, పెళ్లి చూపులు, మేడ్ ఇన్ 63 lakhs, కలెక్షన్ ఇస్ 40 crores, ఇస్ ఆల్. అంటే ఫర్ అ డైరెక్టర్ ఇట్స్ సూపర్ ఇన్స్పిరేషనల్ టు లెర్న్ ఫ్రమ్ సమ్వన్ లైక్ దిస్ కదా. ఐ థింక్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ ద జర్నీ ఆఫ్ బికమింగ్ అ తెలుగు డైరెక్టర్ అన్నప్పుడు ఆయనే గుర్తుకొస్తారు నాకు. అంటే మీరు అంటే తరుణ్ భాస్కర్ కానీ, నెక్స్ట్ ఆదిత్య హాసన్ కానీ, నెక్స్ట్ మనం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, వీళ్ళందరి ప్రజెంటేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు కూడా అక్కడి నుంచి వస్తున్నట్టు మీ ప్రజెంటేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి ఇప్పుడు మీరు చెప్పిన. అలా కాదండి, see I think what I would like to say is all of these people who have helped me understood why I want to tell a story and how I want to tell a story, and అంటే నాకు ఎలా హెల్ప్ చేయాలని చాలా ఆలోచిస్తూ నాకు హెల్ప్ చేశారు. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు టేక్ సంథింగ్ ఫ్రమ్ దెమ్ ఆర్ నాట్, బట్ అంటే నా విజన్ని అర్థం చేసుకొని నాకు సలహాలు ఇవ్వడం అనేది ఐ థింక్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ లక్కీ అబౌట్. ఏంటి మన సుమా కనకల గారి క్యాస్టింగ్ ఏంటంటే తెలిసి మీరు ప్రియదర్శిని ఒప్పించడం ఎంత కష్టమైందో సుమా కనకల గారిని ఒప్పించడం కూడా అంతే కష్టమైంది. చాలా కష్టమైంది. ఏంటి అసలు ఎలా అంటే అప్పట్లో మేడం అయితే నేను సినిమాలు చేయలేను, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటే చెప్పి వస్తానని చెప్పారు, కానీ అదే చెప్పారు అంటే అమ్మ చెల్లి అక్క రోల్ ఇవన్నీ చెయ్యా నేను, ఓకేనా నాకు సినిమాలు వద్దనప్పుడు లేదు మేడం ఒక్కసారి వినొచ్చు కదా, అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది మేడం క్యారెక్టర్ ప్రామిస్గా అని చెప్తే నరేషన్ ఇచ్చిన తర్వాత సరే
డిఫరెంట్గానే ఉంది, నాకు నచ్చింది, ఒప్పుకున్నారు. అండ్ ఐ థింక్ మేడం గాట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద మూవీ ఫుల్లీ, వర్క్షాప్స్ చేస్తూ. రాజ్ కుమార్ కుస్మాని ఇంకొక రైటర్ ఉన్నారు, ఐ థింక్ సుమా గారి ట్రాక్ కోసం ఆయన వచ్చారు, బికాజ్ హీఈస్ బిన్ వర్కింగ్ విత్ సుమా గారు ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ వెన్నెల కిషోర్ గారి డైలాగ్స్ కూడా కొన్ని ఆయనే రాశారు. ఐ థింక్ దట్ కామెడీ టైమింగ్ ఫర్ దట్ ట్రాక్ ఆయన ఖచ్చితంగా ఆయనే పండించారు. సో ఆఫ్ కోర్స్ సుమా గారి ఇంప్రొవైజేషన్ సెట్ మీద అయితే దట్స్ అ డిలైట్ టు వాచ్. యాజ్ ఇట్ స్టేజ్ మీద ఎట్లా చేస్తారో సెట్ మీద కూడా యూ గెట్ దోస్ చిన్న ఇంప్రొవైజేషన్. వెరీ ఇట్స్ అ బిగ్ లక్ ఫర్ మీ అండ్ సెట్ మీద ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై సెట్ వాజ్ సో లైవ్లీ అండ్ ఫన్, సుమా గారు వస్తున్నప్పుడల్లా అందరి మీద పంచలేస్తూ కామెడీ చేస్తూ ఉన్నప్పుడు, అంటే పని చేయడానికి సంతోషంగా వస్తారు కదా అందరూ. దట్స్ సంథింగ్ ఐ రియల్లీ హ్యావ్ టు థ్యాంక్ మేడం ఫర్. ఫంక్షన్లా ఉండేది చాలా ఏంటి క్యారెక్టరైజేషన్ కానిస్టేబుల్. సో బేసిక్లీ హెడ్ కానిస్టేబుల్ ఆఫ్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఆశా మేరీ. సో ఆవిడకి ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి కేసులో ఒక్క కేసు కావాలి అని వెతుకుతున్న ఒక హెడ్ కానిస్టేబుల్కి వెన్నెల కిషోర్ గారు లాంటి బాస్ సో వాళ్ళ రిలేషన్ చాలా టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది. వాళ్ళు కొట్లాడుకోవడము, ఆయన ఈమెకి పనిష్మెంట్ ఇవ్వడము, ఈమె మళ్ళీ రివెంజ్ తీసుకోవడము. సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ అంటే కామెడీ ఆఫ్ దట్ ట్రాక్ ఇస్. బట్ ఆ ట్రాక్ ఆ క్యారెక్టర్ ఈ రొమాంటిక్ ట్రాక్కి ఎలా కనెక్ట్ అవుతారు, ఆ స్టోరీ ఏంది, ఆ స్టోరీని ఎలా క్యారీ చేయబోతున్నారు అనేది ఐ ఫీల్ లైక్ దట్స్ వాట్ ద మూవీ ఈస్ గోయింగ్ టు షో. అంటే స్పాట్ ఇంప్రొవైజేషన్ చాలా ఉపయోగపడ్డాయా సినిమా? చాలా అండి, ఖచ్చితంగా. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ డైలాగ్స్ అండి, ఒక ఎక్స్ప్రెషన్ కానీ, అంటే ఒక డైలాగ్కి ఎంత స్టేజ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. మేడమ్ ఇస్ అ ట్రైన్డ్ యాక్టర్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో అండ్ షీ హ్యాస్ సచ్ అ బిగ్ నాలెడ్జ్ ఆఫ్ ఏం చేస్తే ఆడియన్స్ ఏమనుకుంటారు, దట్ నాలెడ్జ్ రియలీ. అండ్ నాట్ జస్ట్ సుమా గారు, దర్శి గారు కూడా ఉంది, ఆనంది గారు కూడా ఉంది. ఐ థింక్ that's what I'm saying, super lucky to have such experienced actors with such a good filmography and such nice experience in comedy as well. చాలా మంది తెలుగు డైరెక్టర్లు తెలుగు అమ్మాయిలు పెట్టుకోవడానికి ఆలోచిస్తారు, కానీ మీరు అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చి తెలుగు అమ్మాయిని చూస్ చేసుకుంటే అది అయితే నేను జాన్వి గారికి చెప్పిన, నాకే తెలుగు రాదు, ఓకేనా. సో ఐ హ్యావ్ టు మేక్ షూర్ హీరోయిన్ అయితే హూఎవర్ వే కాస్టింగ్ తెలుగు అయితే రావాలి. బికాజ్ అంటే వెన్ యూ కాస్ట్ లోకల్ యాక్టర్స్ అండి, అండ్ వే దే కన్విన్స్ యూ ఫర్ ద స్టోరీ చాలా ఇట్ విల్ బీ వెరీ డిఫరెంట్ అండి. సో అండ్ ద వే వీ రోట్ ద స్క్రిప్ట్ ఆల్సో చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఒక జంట ఫైట్ చేసుకుంటే ఎట్లా వినిపిస్తుందో అట్లనే ఉంటుంది. సో అది రియలిస్టిక్గా రావాలి కాబట్టి లాంగ్వేజ్లో కంట్రోల్ ఉన్న వాళ్ళు రావాలి, వాళ్ళని కాస్టింగ్ చేయాలనేది ఐ థింక్ జాన్వి గారు నేను ఆల్సో లైక్ ఇట్స్ వెరీ జాయింట్ డెసిషన్. ఇక్కడ ఏంటి అంటే మీరు ఇందులో ఎట్ సైడ్ బ్యాలెన్సింగ్గా తీసుకుంటారా, భార్యాభర్తల మధ్య రొమాన్స్ కానీ, అంటే ఒకవైపు ఏమైనా ఫేవరా? నేనేం తీసుకోనండి, మీరు సినిమా చూస్తున్నారో మీరు తీసుకొని నాకు చెప్పండి. ఓకే. అంటే కొత్త డైరెక్టర్ అనేసరికి ఇది పెద్ద ప్రొడక్షన్, ఇన్వాల్వ్మెంట్ చాలా మంది ఉంటుంది. ఏంటి మీకు ఇచ్చిన ఫ్రీడమ్ ఎలా ఉంది? సో నాకు ఫ్రీడమ్ అయితే చాలా ఇచ్చారండి. బట్ అగైన్ వాళ్ళు ఇది చేయాలి అది చేయాలన్నప్పుడు ఇట్స్ నాట్ దట్ ఇట్స్ అన్ ఆర్డర్, ఇట్స్ సూపర్ కొలాబరేటివ్ డిస్కషన్స్. అంటే జాన్వి గారు వెన్ షీ ఈజ్ సజెస్టింగ్ సంథింగ్, షీ విల్ ఫస్ట్ ఆస్క్ మీ అబౌట్ వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్, నేను వచ్చి ఏం ఆలోచిస్తున్నావు, సరే ఇలా మార్చేస్తే నీకేం ఫీల్ అవుతుంది, నువ్వు ఆలోచించి చెప్పు అని చెప్పినప్పుడు ఒక డైరెక్టర్కి చాలా కంఫర్ట్ వస్తుంది. బికాజ్ ఇట్స్ నాట్ దట్ ఇది బాగాలేదు అందుకే మార్చాలి అనేది ఎవరు ఇక్కడ చెప్పలేదు. సో దట్ వే ఐ థింక్ దట్ ది అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫార్ ద క్రియేటివ్ విజన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వాజ్ వెరీ హై ఇన్ దిస్ ప్రొడక్షన్ హౌస్ అండి. సో సేమ్ వే విత్ ఆదిత్య మెరు గారు ఆల్సో, లైక్ వెన్ వీర్ డూయింగ్ ప్రొడక్షన్ అయితే అంటే ఒక సీన్కి ఒక లొకేషన్ కావాల్సిందని, ఓకే ఇది కావాలన్నా, షార్లీ కావాలన్నా, ఓకే చేపిస్తా అనే ఒక మోటివేషన్ అండ్ సపోర్ట్ ఖచ్చితంగా ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆల్వేస్ ఉండిందండి. సో అగైన్ జస్ట్ సేయింగ్ వెరీ లక్కీ. టోటల్ అవుట్పుట్ చూసుకొని ఉంటారు కదా సినిమా, ఏంటి ఎలా? నేనైతే చాలా హ్యాపీ అండి. అయితే ఆఫ్ కోర్స్ నేను డైరెక్టర్, నేను డ్రీమ్ చేసుకొని వచ్చిన, బట్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టట్లేదు. సో దట్స్ ఐ ఫీల్ సూపర్ హ్యాపీ అబౌట్ ద ప్రోడక్ట్. బికాజ్ అంటే నేను స్క్రిప్ట్లో ఏది రాసుకున్నా అది స్క్రీన్లో చూసినప్పుడు ఆ చిన్న చిన్న ఆడిషన్స్ ఉంటాయి కదా, యాక్టర్ నుంచో లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ నుంచో లేకపోతే హౌ ద డిఓపీస్ ఫ్రేమింగ్. విశ్వనాథ్ గారు అయితే ఐ థింక్ ఆయన చాలా వేరే రకమైన సినిమాలు చేశారు, కానీ ఒక కామెడీ చేయడం అని కొత్త. సో
ఆయన అప్పుడప్పుడు ఫ్రేమ్ కామెడీగా పెడతారు, నాకు నచ్చుతుంది, అది అడిషన్ అవుద్ది. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ థింక్ ఎవ్రీ టెక్నీషియన్ దట్ వే ఆర్ట్ డైరెక్టర్ అరవింద్ మూలే గారు ఏదో ఒక ఐడియా వస్తుంది, ఇది చేద్దామా, ఇది ఒక చిన్న బొమ్మ పెడదామా, ఇది బాగుంటుంది కదా అని చెప్తే అది యాక్టర్స్ దాన్ని వాడుకొని వాళ్ళు సీన్ చేస్తారు. సో దీస్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న మ్యాజిక్ ఒక్కొక్క టెక్నీషియన్ నుంచి వచ్చింది. సో దట్ వే lot of inputs and efforts from every technician అని అనొచ్చు. ఓకే, డైరెక్టర్ అవ్వడం మీ డ్రీమా ఫస్ట్ మొదటి? అంటే ఒక సినిమా రాసి నా పేరు స్క్రీన్ మీద చూడాలని డ్రీమ్, అంటే డైరెక్షన్ చేస్తే ఇంకా ఈజీ అవుద్ది అనే ఒక అంచనాతోనే వచ్చిన నేను. బేసిక్ ఎన్ని కథలు ఉన్నాయి ఇంకా మీ దగ్గర? బోల్ ఉన్నాయండి. అది చాలా. అసలు పర్సనల్గా మీకు ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఎక్కువ చేయడం అంటే ఇష్టం? అంటే రామ్ కామ్ నచ్చితే, కానీ ఐ థింక్ ఐఎమ్ వెరీ అట్రాక్టెడ్ టు డ్రామా. ఒక క్యారెక్టర్ ఎట్లా రియాక్ట్ అవుతారు, హౌ డు వి ఎంగేజ్ ఆడియన్సెస్ బై టెలింగ్ అ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ. లైక్ ఐ లైక్ telling engaging stories with a tight screenplay where people are not expecting what to see. So డ్రామా కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, నాకు పీరియడ్ సినిమా తీయాలని చాలా కోరిక. సో పీరియాడికల్ డ్రామా, ఎస్. సో అంటే ఎలాంటి కథలు అంటే ఎవరికైనా రెడీగా ఉన్నాయా వేరే హీరోలు? ఉన్నాయండి. అది నేను చాలా ఇయర్స్ నుంచి ప్రయత్నంలో ఉన్నా కదా. లైక్ ఐ బిన్ రైటింగ్ ఫర్ 15 years. సో ఐడియాలు, కాన్సెప్ట్లు చాలా ఉన్నాయి. కానీ వాట్ ద హోల్ పాయింట్ ఇస్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు డిజైన్ ఇట్ ఫార్ అ పర్టికులర్, ఇప్పుడు నేను 3 years ముందు ఊహించుకున్న కదా, ఇప్పుడు ఆలోచిస్తే ట్రెండ్ మారిపోతుంటాయి. అంటే ఇలాంటి సినిమాస్ ఏదో ఒకటి వచ్చేయచ్చు. సో అవన్నీ చూసి to have to package it in a new ways when you start the cinema again. Of course bold ideas unnai gaani which to select and how to package it will be the next step after this movie. So final ga ప్రేమంటే అనే సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? అంటే మీ లవ్ లో ఎప్పుడైనా థ్రిల్ కావాలి అని కోరుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ వన్ ఆఫ్ ద యూజువల్ థింగ్స్ దట్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ వన్ కీప్స్ హియరింగ్, పెళ్లి ముందు ఇట్లా ఉంటుంది, పెళ్లి తర్వాత ఏదో అయిపోద్దని. అప్పుడు పెళ్లి తర్వాత బోరింగ్ ఉన్నప్పుడు, థ్రిల్ కావాలన్నప్పుడు ఏం చేస్తారు అని ఊహించుకున్న అన్ని కపుల్స్కి చాలా బాగా రిలేట్ అవుద్ది. పెళ్లి చేసుకున్న కపుల్స్ మాత్రమే కాదు, విచ్ ఎవర్ కపుల్ ఈజ్ ఇన్ ఎ రిలేషన్షిప్. అండ్ సుమా గారి రోల్ కోసం ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. అండ్ హౌ షీఈస్ గోయింగ్ టు క్యారీ ద స్టోరీ ఇన్ ద సెకండ్ హాఫ్ ఇస్ సంథింగ్ దట్ ఐ వుడ్ రియలీ లవ్ ఫర్ ఆడియన్సెస్ టు వాచ్. సినిమా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్మైల్తో వెళ్తారనేది నా నమ్మకం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెబ్యూ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు మరిన్ని మీ డైరెక్షన్లో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.